ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఏం చెప్పమంటారు సార్, కట్టుకున్న మాట కన్యాయం చేశాడు. చూడమ్మా, దానికే చనిపోవాలా? అందరి సమస్య వేరు, నా సమస్య వేరు సార్. ఏంటమ్మా ఆ సమస్య? సార్ నాకు 2 పిల్లలు సార్. మా ఆయన ఆటో తోలుతాడు. రోజు తాగొచ్చి నన్ను నానా రకాలుగా కొడుతున్నాడు సార్. అక్కడమే కాదు సార్, వాళ్ళతో వీళ్ళతో పక్కింటిలతో అన్నదమ్ములతో కూడా అంటగడతారు సార్. అక్రమ సంబంధం అంటగడతారు. నేను ఎందుకు బతకాలి సార్? చూడమ్మా, ప్రతి సమస్యకి సాగు పరిష్కారం కాదు. నాకు సాగే పరికరం సార్, వేరే సరిగ్గా. చూడమ్మా, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో సంప్రదించాలి. నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు సార్. ఒంటరి ఆడపిల్లని, 2 చిన్న పిల్లలు ఉన్నాను. నేను ఇట్లా పోషించుకోవాలి నా భర్తతో రోజు. ఇలాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వము రిహాబిలిటీ సెంటర్ ఓపెన్ చేస్తుంది. అంటే పునరావాస కేంద్రం. ఆ సంగతి మీకు తెలుసా? అలాగే స్టేట్ లోన్ కూడా ఉందమ్మా. నీలాంటి ఇబ్బంది పెట్టిన అక్కడ నీకు చేతి పని కల్పించి నీకు జీతం కూడా ఇస్తారు. సార్ నాకంటే వాళ్ళు తిండి పెడతారు కూర్చుంటారు. మరి నా పిల్లల సంగతి ఏంటి సార్? వాడు తాగుడు మానేస్తే నా సంసారం బాగుపడతారు సార్. చూడమ్మా, నీ ఇల్లు ఎక్కడ చెప్పు, వాడిని మార్చే బాధ్యత నాది. బస్ ఫ్రీయా? లేడీస్కి మాత్రం బస్ ఫ్రీయా? మగవాళ్ళకి మందు ఫ్రీ చేస్తానండి. నేనైతే సీఎం బస్ ఫ్రీ, మందు ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ. లేడీస్కి ఫ్రీ. ట్యాక్స్ మగవాళ్ళు ట్యాక్స్ కట్టలే, పెట్రోల్కి ట్యాక్స్ కట్టలే, అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాం కదా మేము. ట్యాక్స్ కట్టేది మేము, ఫ్రీ లేడీస్కి ఇస్తారా? ఎవరా ఈ గవర్నమెంట్ అంటే నమ్మే పరిస్థితి లేదు. ఏ గవర్నమెంట్ నమ్మండి, చంపేస్తారు. సార్ వీడే సార్ నా మన పరిస్థితి చూడు ఎట్లా ఉన్నాడు. మలయ మలయ ఎవరు మలయ లే, మలయ లే. ఏందే వీళ్ళందరూ తీసుకొని భయపడతా అనుకుంటావా? ఎవరిల్లు? సరిగ్గా మాట్లాడు. అందరినీ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చావా? నాకు తెలిసే ఈయనెవరో బాగా డాక్టర్గా డబ్బులు ఉన్న వాళ్ళగా ఉన్నాడు. ఈయన నేర్చుకుని వచ్చా, ఇది తగులుకున్నావు నువ్వు. చూసారా సార్, ఇది వరుస మా ఇంట్లో రోజు ఇదే గొడవ. ఉన్నమాట అన్న, నీకు తగులుకున్నావు నువ్వు. ఏం కూసావు? ఆయన ఒక మాట మక్కలు కొడతాను. ఈ గ్లాసు బుద్ధి కల్ప. నువ్వు చేసే పనుల కోసము ఆ అమ్మ ట్యాంక్ బండ్ దగ్గర చచ్చిపోవడానికి వచ్చింది. కొన్ని సగం ఉన్నావు సరే, ఎవడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ నేను మొక్కలు కొట్టిస్తాను. చూడమ్మా, ఈసారి ఏం జరిగినా మాకు ఫోన్ చేయి, వెంటనే మేము వస్తాం. సార్ మీ అందరి ముందు మాట ఇవ్వమని చెప్పండి సార్. ఇక మీదట తాగను చక్కగా కాపురం చేస్తామని మా ముందర నువ్వు ప్రామిస్ చేయి. సార్ అలాగే సార్, ఇక్కడి నుంచి నేను ఏం చేసినా మీరు యాక్షన్ తీసుకోండి. చూడమ్మా, మీ భర్తను తీసుకొని ఇంటికి వెళ్ళు. నీకు ఎలాంటి ఆర్థిక పరిస్థితి వచ్చినా మాకు ఫోన్ చేయి, మేము హెల్ప్ చేస్తాం. జరిగింది మొత్తం క్షమించేస్తారు. సార్ నీ బుద్ధి మరకుంటే అంతే నీ కథ. పాపం ఆ అమ్మాయి చాలా పేద పిల్ల. ఆ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఆదుకుంటాం. తప్పకుండా సార్.
Instagram.com.